టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల వారికి కూడా వారఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా పనులన్నీ కూడా కొంచెం స్లో అవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇల్లులు స్లోగా అవుతున్నప్పటికీ కూడా ఆపరు. డబ్బులు అనేటటువంటివి ఏదో రకంగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మీ సోదరులు బాగా డెవలప్ అవుతారు. రాహు కుంభరాశిలోకి వచ్చిన కారణంగా అదేవిధంగా మీరంతా కూడా అమెరికాలు ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉన్న సందర్భంగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉప్పు చేపల వ్యాపారం నుంచి ఇతర దేశాలకు పంపించేటటువంటి ఫారెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సాధువులు, ఈ ఆశ్రమాలు, దొంగపీఠాలు, దొంగ ట్రస్టులు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మా స్థలాలు అమ్మడవడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మీకు కాస్త అసంతృప్తిత ఉన్నారు మొన్నటిదాకా. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ధనుసు రాశి వారికి మే 14 తర్వాత గురుగ్రహం మారిందండి. దానివల్ల మంచి శుభస్థానంలోకి వచ్చింది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం పనులు వ్యాపారాలు ముందుకు కదలడం అనేటటువంటి జరిగినాయి. అలాగే సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా సినిమాలు మంచిగా తీయడము ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మరి విడిపోయి అది కొత్త వ్యాపారాలు చేయడం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుస్సు రాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అదేవిధంగా రావి చెట్టుకు నీళ్లు పోయండి చక్కగా. ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టుకు మీరు పూజలు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి. శుభమస్తు.